ఇది నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్ కాదు, ఇనిషియల్ ఇంప్రెషన్ కాదు, అసలు నథింగ్ ఫోన్ 2 కాదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనేది వీడియో చివరి దాకా చూసారంటే మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ ఫోన్ అయితే లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ 2 ఈ రోజే అఫీషియల్ గా 8 గంటలకు అయితే లాంచ్ కాబోతుంది. డిజైన్ పరంగా మీరు చూసారు అన్నట్లయితే అసలు ఏమీ చేంజెస్ లేవు. ఇంకా చెప్పాలంటే ఆ గ్లిఫ్ లైట్స్ కావచ్చు, అలాగే బ్యాక్ సైడ్ ఉండేటువంటి ట్రాన్స్పరెంట్ డిజైన్ కావచ్చు. కాకపోతే ప్రీవియస్ జెన్ 1 నథింగ్ ఫోన్ 1 చూసారంటే మీకు బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో వస్తే వేరే ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్ తో మన ముందుకు రావడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకు అని అంటే యాజ్ వెల్ as మీ అందరికీ తెలిసిందే, ఇప్పటిదాకా ఐఫోన్స్ అన్నిటిలో కూడా మీరు బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ని చూస్తే ఐఫోన్ 15 సిరీస్ వచ్చేటప్పటికే కొంచెం సెమీ కర్వ్డ్ డిజైన్ తో మన ముందు తీసుకొస్తున్నారు. బహుశా వీళ్ళు యాపిల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా. ఇక హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అంటే ప్రీవియస్ జనరేషన్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ని యూజ్ చేస్తే ఇక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ ని యూజ్ చేశారు. ఆఫ్ కోర్స్ రెండు కూడా 5G ప్రాసెసర్సే, కానీ దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ ఇంకా మనకి మార్కెట్ లోనే ఉన్నాయి. ఇక డిస్ప్లే పరంగా కొంచెం చిన్న మార్పులు చేశారు. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED 120 Hz తెస్తే ఇప్పుడు 6.7 ఇంచెస్ OLED 120 Hz తీసుకొచ్చారు. ప్రీవియస్లీ మనకి లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్ ఇస్తే ఇప్పుడు సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చారు. అంతే తేడా. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లో రేర్ లో మీకు పెద్దగా మార్పు ఏం లేదు. రెండు 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఒక మెయిన్ సెన్సార్, ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తీసుకొస్తే వేరే ఇక్కడ ఇప్పుడు కూడా మనకి 50 ఒక మెయిన్ సెన్సార్, ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. కాకపోతే ఫ్రంట్ ఉండేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో 16 కి బదులుగా ఇప్పుడు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చారు. అంతే. అండ్ సేమ్ గ్లిఫ్ లైట్స్, అలాగే బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్, ఇవన్నీ కూడా కామన్. దీన్ని పక్కకు పెట్టారంటే బ్యాటరీలో కూడా చిన్న మార్పు. వేర్ 4500 mAh ప్రీవియస్ జనరేషన్ లో మనం ముందు తీసుకొస్తే ఈసారి మనకి 4700 తీసుకొచ్చారు. బట్ ఛార్జింగ్ టెక్నాలజీ 33 వాట్స్, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ 15 వాట్స్, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ 5 వాట్స్ సేమ్ గా ఉండబోతున్నాయి. కానీ సేమ్ గా ఉండదు ఏంటో తెలుసా? దీని ప్రైస్. ప్రీవియస్ జనరేషన్ లో మనకు 32-33 వేల రూపాయలకు బేస్ వేరియంట్ ని లాంచ్ చేస్తే ఈసారి మనకి 42 వేల రూపాయలకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్న రూమర్ ప్రకారం అగైన్ కార్డ్ ఆఫర్స్ తో దీన్ని సుమారుగా 40 వేల రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ తో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ OnePlus లో చూసారంటే OnePlus 9R, ఇది కూడా మీకు 40 వేల రూపాయల బడ్జెట్ లో. వేర్ ఐకు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఐకు నియో 7 ఏదైతే ఉందో ఇంట్రెస్టింగ్ గా 31-32 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే మీకు బేస్ వేరియంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. మేబీ ఈ సేల్ లో ఏదైతే మనకు అప్కమింగ్ ప్రైమ్ డే సేల్స్ కావచ్చు, బిగ్ బిలియన్ డే సేల్ కావచ్చు, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కావచ్చు, పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్స్ కూడా ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నన్ను అడిగితే దీనికి నథింగ్ ఫోన్ 2 అనేటువంటి పేరు కన్నా గానీ నథింగ్ ఫోన్ 1 Pro అనేటువంటి పేరు ఏదైతే ఉందో ప్యూర్లీ జస్టిఫై చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎనీవే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్ 2 ని మన ముందు తీసుకొని రావాలి అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సరికొత్త డిజైన్ తో తీసుకొని రావాలంటే మళ్ళీ దాని మీద ఎక్స్పెండిచర్, R&D, అండ్ మళ్ళీ ఇది మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత, అంటే తీసుకొని వెళ్ళిన తర్వాత కావచ్చు, తీసుకొని వెళ్ళటానికి కావచ్చు, మార్కెటింగ్ అయ్యే ఖర్చు, వీటన్నిటికన్నా గానీ వీళ్ళు ఆ నథింగ్ ఫోన్ 1 లోనే చిన్నపాటి మేజర్ అప్గ్రేడ్స్ ని చేస్తూ, అంటే లైక్ ప్రాసెసర్, డిస్ప్లే, ఇట్లాంటి వాటిని అప్గ్రేడ్ చేస్తూ నథింగ్ ఫోన్ 2 అనే పేరుతో లాంచ్ చేస్తే మళ్ళీ అగైన్ తిరిగి మార్కెట్ లో మనం కొంత మార్కెట్ అయితే చేయొచ్చు అనే మెయిన్ ఇంటెన్స్ తోటి వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు ఏందో ఆల్మోస్ట్ ఈ వీడియో చూసేటప్పటికల్లా తీసుకొచ్చి ఉండొచ్చు కూడా. నన్ను అడిగితే ఈ నథింగ్ ఫోన్ 2 లో నాకు పెద్దగా అంటే అప్గ్రేడ్స్ అయితే ఏం కనిపించట్లేదు. రిఫ్రెషింగ్ డిజైన్ కానీ, రిఫ్రెషింగ్ స్పెక్స్ కానీ, అసలు రిఫ్రెషింగ్ ఫోన్ లాగా అయితే నాకేం అనిపించట్లేదు. ప్రైస్ ఎక్కువ తప్ప. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే లైక్ యాపిల్, అలాగే సామ్సంగ్ ఏ విధంగా మనకి ఫ్లాగ్షిప్ సిరీస్ లో చిన్న చిన్న అప్గ్రేడ్స్ తో నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు చూసారా? సో సేమ్ అదే స్ట్రాటజీని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారేమో అని చెప్పి నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నేను కూడా దీనికి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్ అయితే చేసేసాను. మన ఛానల్లో త్వరలో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్, మరిన్ని వీడియోస్ అయితే చూస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.